ఒక వార్త చూసుకోవచ్చు. రెవెన్యూ లోటు 15,000 కోట్లట. రెవెన్యూ లోటు 15,000 కోట్లు. అప్పులు తెస్తేనే పాత బకాయిల కిస్తులు చెల్లించేందుకు నిధులు. ఎవరు తెచ్చిన అప్పులు? గతంలో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అప్పులు తెస్తేనే పాత బకాయిల వాళ్ళ కిస్తులు కట్టొచ్చట. అప్పు తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి కిస్తులు కట్టాలి. మొత్తం కట్టుడు కాదు, నెలకు వీళ్ళు కిస్తులు కట్టాలన్నట్టు. రాష్ట్ర ఆదాయ వ్యయాల మధ్య పెరుగుతున్న అంతరం కాగ్ తాజా నివేదికలో వెల్లడి. రాష్ట్ర బడ్జెట్ అంచనాల మేరకు ఆదాయం పెరగకపోవడంతో రెవెన్యూ మిగులు ఉండకపోగా లోటు విస్తరిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 రాష్ట్ర బడ్జెట్లో ఈ ఏడాది 297.42 కోట్ల రెవెన్యూ మిగులు ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ నాటికి 7 నెలల్లో అంచనా కన్నా 15,203.95 కోట్ల లోటు పెరిగింది. కొన్ని రంగాల్లో భారీగా ఆదాయం ఉంటుందని బడ్జెట్లో అంచనాలు వేయగా ఆ మేరకు రాబడి లేకపోవడంతో రెవెన్యూ లోటు పెరిగినట్లు ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఏడాది మొత్తానికి కలిపి 49,225.40 కోట్ల ద్రవ్యలోటు ఉంటుందనుకుంటే 7 నెలలకే అందులో 71.30% అంటే దర్దాపుగా 35,120.91 కోట్లు నమోదైనట్లు కంప్యూటర్ అండ్ ఎడిటర్ జనరల్ కాగ్ తాజా నివేదికలో ప్రకటించింది. ఈ ద్రవ్య లోటును పూడ్చుకునేందుకు అంత మేర కొత్త రుణాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. అప్పులు తెచ్చి వడ్డీలు కడుతూ కొత్తగా అప్పులు తెస్తేనే పాత బకాయిల కిస్తీలను చెల్లించేందుకు నిధులు సమకూర్చగల పరిస్థితి నెలకొంది. పాత అప్పులు రుణాలపై నెల నెల కట్టాల్సిన వడ్డీ మొత్తం ఈ ఏడాది 17,729.77 కోట్లు ఉంటుందని బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఇందులో 15,152.62 కోట్లు తొలి 7 నెలల్లోనే కట్టాల్సి వచ్చింది. గత ఏడాది బడ్జెట్లో మొత్తం వడ్డీల చెల్లింపులు 22,407.67 కోట్లు ఉన్నాయని అంచనా వేస్తే తొలి 7 నెలల్లో 12,956 కోట్లు చెల్లించింది. మరోవైపు పేదల సంక్షేమానికి వివిధ పథకాల కింద రాయితీలను పెద్ద ఎత్తున ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ రాయితీల పద్దు కింద గతేడాది మొత్తం 12,958.70 కోట్లు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేసి 2023 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఇందులో కేవలం 4,431.07 నుంచి అక్టోబర్ మధ్య ఇందులో కేవలం 4,431.07 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కానీ ఈ ఏడాది బడ్జెట్ అంచనాను 16,242.42 కోట్లకు పెంచడమే కాకుండా ఇందులో 7,690.112 కోట్లను 7 నెలల్లోనే విడుదల చేసింది. గతేడాది తొలి 7 నెలల్లో 34.19% ఉంటే ఈ ఏడాది అంతకన్నా 13.16% అదనంగా రైతుల వ్యయం పెరగడం గమనార్హం. భారీగా తగ్గిన పన్నేతర ఆదాయం. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం గతంతో పోలిస్తే భారీగా తగ్గింది. ఈ ఏడాది 35,208.44 కోట్లు వస్తుందని అంచనా వేయగా 7 నెలల్లో 4,809.33 కోట్లు మాత్రమే వచ్చింది. గతేడాది ఇదే పద్దు కింద 22,808 కోట్లు వస్తుందని బడ్జెట్లో అంచనా వేస్తే తొలి 7 నెలల్లో అందులో 81% పైగా సమకూరింది. భూముల అమ్మకం, ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల ఖరారుతో భారీగా ఆదాయం రావడంతో గతేడాది పన్నేతర ఆదాయం పద్దు కింద కలిసి వచ్చింది. ఈ ఏడాది మొత్తం ఎక్కడికక్కడ కుదబెట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అప్పుల పాలు చేసిండు. కనీసం కిస్తీలు కట్టలేనటువంటి పరిస్థితి, అప్పులకు మిత్తిలు కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అగమ్య గోచరంగా తయారు చేసినటువంటి ఒక నీచమైనటువంటి చరిత్ర ఇలా కల్వకుంట్ల పేజీలలో రాసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మామూలు అప్పుల 7.5 లక్షల కోట్లు అప్పులు తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రభుత్వానికి కేవలం ఏది ఆ కాపీస్కే ఉంటుంది కదా, కాపీస్కే ఏది గీకేది ఉంటుంది కదా, అటువంటి కాపీస్కేను వీళ్ళ చేతిలో పెట్టిండు. ఏంటంటే గీక్క తినరు మీరు, గీక్క తినరా అని చెప్పేసి ఇక్కడ మొత్తం అంతా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిప్ప చేతిలో పెట్టిండు. ఖాళీ చిప్ప చేతిలో పెడితే పాపం వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇచ్చినటువంటి హామీలు అంత పెద్దగా ఇంత పొడుగు లిస్టు ఉండే అమలు చేద్దామంటే పైసలు లేవా. 3.5 లక్షల కోట్ల అప్పులు ఉంటాయి కావచ్చు అని చెప్పేసి భావించడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రోజులలో. కానీ తీరా చూస్తే 7.5 లక్షల కోట్ల అప్పులకి తీసుకొచ్చినటువంటి మిత్తిలు పెరిగిపోవడం, కిస్తీలు కట్టాల్సినటువంటి కర్మగా ఏర్పడడంతో మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అడుక్కునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అది కేసీఆర్ చేసినటువంటి దందా. వాళ్ళు ఉన్నప్పుడు జిఎస్టీ వసూళ్ళు 2023లో 26,407 వస్తే 29,526 కోట్లు ఇక్కడ రావడం జరిగింది. రిజిస్ట్రేషన్ల పరంగా 2023లో
8,227 వస్తే 8,359 ఈడ రావడం జరిగింది. అమ్మకపు పన్నులో 17,330 ఇట్లా చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ రాబడి తగ్గింది, ఎక్కడెక్కడ ఆదాయం పెరిగింది, వ్యయాలు ఏంటిది, ఖర్చులు ఏంది అన్నటువంటి దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి కథనం ఇది. మంచి స్టోరీని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే గత సర్కారు చేసినటువంటి ఒక అప్పుతోటి ఇలా ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి వడ్డీ ఎంత, అసలు ఎంత, కిస్తీ ఏంటి అన్నటువంటి దానిపైన ఒక కథనం అయితే